కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ హైదరాబాద్ అంబర్పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో గులాబీ నేతలు ఆందోళనకు దిగారు. మోదీ సర్కారును విమర్శించే వారిపై ఈడీ, ఐటీ, సీబీఐని ఉసిగొల్పడం సరికాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్టు చేస్తారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కేంద్రాన్ని నిలదీశారు. బీజేపీలో చేరే నేతలపై ఎలాంటి కేసులు ఉండవన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. కవితపై ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పెద్ద ఎత్తున ధర్నాకు దిగాయి. ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షపూరితంగానే వ్యవహరిస్తూ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. మోడీ ఈడీని మిస్యూజ్ చేస్తూ తన రాజకీయ లబ్ధి కోసానికి రాష్ట్రంలో అరెస్టుల పర్వాన్ని తెరలేపేటట్టు కూడా మండిపడతా ఉన్నారు. పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. కవిత గారికి మద్దతుగా వీళ్ళందరూ కూడా నిలబడ్డారు. ఇది అక్రమ అరెస్ట్ అంటూ వీళ్ళంతా నిలదీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్రమ అరెస్టులను ఖండిస్తూ వెంటనే కవితను విడుదల చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అలాగే ఎమ్మెల్యే అలాగే స్థానిక నేతలు అందరూ కూడా ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, ఇక్కడికైనా మళ్ళీ అడిగొస్తా అంత. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నిరసన తెలియజేస్తూ బీజేపీ వైఖరి 2014 నుంచి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సిబిఐ, ఐటీ మరియు ఈడీ అన్ని శాఖలు కూడా ఆయన ఆజ్ఞలతోటి నడుస్తున్నాయి. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. హిమంత్ బిశ్వ శర్మ శారదా కుంభకోణంలో ఆయన మీద అరెస్ట్ వారెంట్ వచ్చి ఐటీ సోదాలు, ఈడీ సోదాలు జరిగిన తర్వాత అతను హిమంత్ బిశ్వ శర్మ ఎప్పుడైతే బీజేపీ పార్టీలో జాయిన్ అయిందో ఆయన మీద సోదాలు బంద్ అయినాయి, మరియు ఇన్వెస్టిగేషన్ బంద్ అయింది, కేసులు కూడా క్లోజ్ చేసింది. ఆయన ఏకంగా అస్సాం సీఎంగా అధికారం ఇచ్చింది. అదేవిధంగా సుజనా చౌదరి, సీఎం రమేష్ గారి మీద కూడా ఈడీ సోదాలు జరిగినాయి, ఐటీ సోదాలు జరిగినాయి. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారో 4,000 కోట్లు 5,000 కోట్లు బ్యాంకుల ముంచిన కేసులలో కూడా వాళ్ళకు విముక్తి లభించింది. ఈ విధంగా ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ ఇంటి ముందు ఈడీ ఉంటుంది, ఎవరైతే బీజేపీ వైఖరిని ఎండగడతారో వాళ్ళ ఇంటి ముందు ఈడీ ఉంటుంది. ఈడీ, ఐటీ, సిబిఐని అస్త్రాలను చేతిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలందరి మీద దాడులు చేసుకుంటూ, అరెస్టు చేసుకుంటూ భయభ్రాంతులను చేస్తున్నారు. కానీ ఇక్కడ కవితమ్మ చాలా ధైర్యవంతురాలు. ఈరోజు ఆమెను అరెస్టు చేసినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏమీ కూడా భయపడరు. మేము తప్పకుండా ఎదుర్కొంటాం, న్యాయ పోరాటం చేస్తాం. దీంట్లో చివరిగా న్యాయం గెలుస్తుందని మేమందరము విశ్వసిస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా ఐక్యంగా ఈ సవాల్ను ఎదుర్కోవడానికి బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతో మన మీద దాడులు చేస్తున్నారు, ఆ వైఖరిని మనం ఎండగట్టాలని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మా కవిత గారిది అరెస్టు రాత్రి చేసి ఒక మహిళను, ఒక 400-500 మంది పోలీసులు వచ్చి ఒక మహిళను అరెస్టు చేయడము అది అత్యంత దారుణ విషయం అని కూడా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మేము ఈ అరెస్ట్ రాజకీయ కక్షతో చేసిండ్రు. ఆ పన్నాగాన్ని ఏదైతే మా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో మల్కాజిగిరిలో రోడ్ షో చేసేటప్పుడు ఇక్కడ ఆమెను అరెస్ట్ చేయడం కూడా అన్యాయం అని చెప్తున్నాను. సుప్రీంకోర్టులో వాదనలు అయిపోక ముందే, విచారణ అయిపోక ముందే మహిళను కవితక్కను అరెస్ట్ చేయడం కూడా చాలా శోచనీయము, చాలా చాలా బీజేపీకి అవమానకరమా అని కూడా నేను చెప్తా ఉన్నాను. చెప్తా ఉన్నాడు. అలాగే మీరెట్లా ఈరోజు నిన్న సాయంత్రం అయితే కవిత గారిని అరెస్ట్ చేసినారో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది ప్యూర్లీ రాజకీయ కోణము. మోదీ గారు ఇంతకుముందు వాగ్దానం రేవంత్ రెడ్డి గారికి చేసినాడని వినికిడి కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసికట్టు నడుస్తున్నదానికి నిదర్శనము. లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారితో మోదీ అన్నాడు, నేను హైదరాబాద్ వస్తాను, కవితని ఢిల్లీ పంపిస్తానని చెప్పినాడు. అంటే ఈడీ వారి కన్నుసన్నాల్లో నడుస్తుందనేదానికి ఒక చిన్న ఉదాహరణ. రెండోది, ఇవాళ పిఎంఎల్ఏ యాక్ట్ కింద వారిని అరెస్ట్ చేసినారు. పిఎంఎల్ఏ యాక్ట్ కింద అనడానికి మొదట ఆ ట్రాన్సాక్షన్ మన దేశానికి కాంట్రావెన్షన్ ఉందా లేదా అనేది ఇప్పటికి డిఫైన్ కావాలి. ఇవాళ మీరు చూస్తే ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఇవాళ కేజ్రీవాల్ గారికి బెయిల్ దొరికింది. టెక్నికలీ స్పీకింగ్ వారికి ఎక్కడ ట్రాన్సాక్షన్ తోటి సంబంధం ఉన్నదని మెటీరియలిస్టిక్ ప్రూఫ్ వాళ్ళకి పెట్టాలా, ఈ రోజు వరకు పెట్టలేదు. వారికి ఎన్నో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మెటీరియలిస్టిక్ ప్రూఫ్ అక్యూజ్కి చూపించేంత వరకు అరెస్ట్ చేయకూడదని క్లియర్. అయినా కానీ సుప్రీంకోర్టులో ఎప్పుడైతే సబ్జుడీస్ ఉందో, ఎప్పుడైతే 19వ తారీఖు అన్నారో అప్పుడు చేసుకునేది ఉండే. మేము లాకి అగేన్స్ట్గా మేము మాట్లాడాం, అవును అలిగేషన్స్ వచ్చినాయి చేయండి. కానీ ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పిఎంఎల్ఏ యాక్ట్ కింద మొదట డిఫైన్ చేయడానికి ఆ ట్రాన్సాక్షన్ అనేది ప్రజలకు విరుద్ధంగా ఉన్నదని డిఫైన్ కావాలి కాల. ఉల్టా అగర్ మీరు అబ్జర్వ్ చేస్తే బీజేపీ గవర్నమెంట్ ఏది చేసినా ప్రజలకు అగేన్స్ట్గా ప్రజల మీద భారం పడే వెసులుబాట్లు ఒక అదానికి తీసుకొచ్చినది. ఎగ్జాంపుల్ చెప్తాను, మన దేశంలో బొగ్గు అనేది 5-6 వేల క్యూబిక్ టన్ చొప్పున ప్రభుత్వాలు కొంటా ఉన్నాయి. మోదీ గారు విదేశాలు పర్యటించి సీదా క్లాస్ పెట్టినారు, అదానీ గారికి 25,000 చొప్పున కంపల్సరీ 10% కోల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేయాలని. రెండోది, ప్రైస్ అడ్జస్ట్మెంట్ అనేది పవర్ సెక్టర్లో పెట్టినారు. ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఏది బేసిస్ పైన ఫ్లక్చుయేషన్లో ఇవ్వడానికి, అంటే మనిషి 100 రూపాయలు ఎక్స్ట్రానే కాస్ట్ అవుతుంది కానీ తగ్గదు. అది కూడా మళ్ళీ అదానీ గారికి లాభం చేకూర్చడానికి. ఎప్పుడైతే క్రిస్టల్ క్లియర్ ఇవి కనిపిస్తున్నారో ఏఈడీ గారికి కనపట్లేదు.
ఏదైతే ప్రజాధనానికి నష్టం పరుస్తున్న ఇవేం కనపట్లేదు, ఏవైతే పిఎంఎల్ఏ యాక్ట్ కిందకి వస్తాయో అవేమో కనపట్లేదు. ఇక్కడనేమో పిఎంఎల్ఏ యాక్ట్ అనేది ఇంకా డిఫైనే కాంది, విట్నెస్ కింద వారిని ఉన్నది. ఏ ప్రకారం ఈ సెక్షన్ ప్రకారం 50 సెక్షన్ ప్రకారం క్లియర్ గా మెన్షన్ చేసినారు. వారు సమ్మన్స్ తీసుకొని అపియర్ కాకపోతే దోస్ ఆర్ నాట్ బేసిస్ ఫర్ అరెస్టింగ్. ఆయన అరెస్ట్ చేశారంటే ప్యూర్లీ బీజేపీ కాంగ్రెస్ కలిపి పగబట్టిన తిరిగి ఉంది.